ఇన్నాళ్ళకి మా హస్బెండ్ నా చిన్న కోరికను తీర్చారు. అదేంటంటే నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు కానీ మా హస్బెండ్ నన్ను ఒంటరిగా మాత్రం అస్సలు డ్రైవ్ చేయనివ్వరు. ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే కదా పర్ఫెక్ట్ గా వచ్చేది అనేసి నేను అంటూ ఉంటాను. అయినా సరే అస్సలు ఒప్పుకోరు. నాకున్నది ఒకటే పెళ్ళంవి, నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి అనేసి డైలాగ్ కొడుతుంటారు. అయినా ఈ రోజు ఎలాగైనా ఒంటరిగా డ్రైవింగ్ చేయాలనేసి చాలా రిక్వెస్ట్ చేశాను. ఫైనల్ గా ఒప్పుకున్నారు. అది కూడా నేను వెనకొస్తాను, నువ్వు ముందెళ్ళు అనేసి అన్నారు. సరేలే ఎలాగైతే నాకు కావాల్సింది డ్రైవింగ్ అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేమైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను ఆల్రెడీ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కానీ మా హస్బెండ్ రాలేదు కాబట్టి మళ్ళీ నేను తీసుకొని వచ్చాను. మాతో పాటు లక్కీ కూడా వచ్చాడు. ఇందులో అప్పుడు మా నాన్నమ్మ పాల పౌడర్ దాచేది దొంగతనంగా తినేసే వాళ్ళము. అప్పటి జ్ఞాపకాలన్నీ మా హస్బెండ్ కి చెప్తూ ఉన్నాను. కాసేపు నానమ్మ తాతయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఈ చెరువు ఉంటదండి. చిన్నప్పుడు ఇక్కడ స్నానాలు చేసి ఆడుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. మా హస్బెండ్ ఏమో నేను కూడా ఈ చెరువుకే వచ్చి ఆడుకునేవాడిని అనేసి చెప్తున్నారు. అయినా ఆ రోజులే వేరు కదా, ఫోన్లతో పని లేకుండా జనాలతో హ్యాపీగా టైం స్పెండ్ చేసే వాళ్ళము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇదే అండి. ఊర్లో అందరూ ముందు రోజే క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకుంటారు కదా, మేము కూడా ఇక్కడ ఉంటే అలాగే చేస్తాము. నేను వేసుకున్న కుర్తా సెట్ మీకు కూడా కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్ బాయ్.